దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో చినశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చేగుంట రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని, రైతాంగాన్ని దెబ్బతీసే విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, రామ్జీ చట్టం లాంటి చట్టాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. 4 లేబర్ కోడ్లలో కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. పోరాటం ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల హక్కులను అణచివేయడానికి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను ఏర్పాటు చేయాలని, ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో భాగంగా వివిధ సంఘాలకు సంబంధించి కార్మికులు ఆందోళనలో దిగారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సహాయ కార్యదర్శి గౌరయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి, ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మ, నాగమణి, సంతోష, కల్పన, విజయలక్ష్మి, వనిత, యేస్మణి, రాజమణి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పాల్గొన్నటువంటి అన్ని కార్మిక వర్గాలు, అట్లాగే ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, అట్లాగే గ్రామ పంచాయతీ జీపీ కార్మికులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ చినశంకరంపేట మండలే కాకుండా అన్ని ఈ క్లస్టర్కు సంబంధించినటువంటి శంకరంపేట, చేగుంట, మాసాయపేట కలిసి పాల్గొనడానికి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మరి ఏదైతే లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్, మరి ఆ 4 లేబర్ కోడ్ల వల్ల అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నిటినీ తీయాలని చెప్పేసి ఆ 4 లేబర్ కోడ్లను వెనుకకి తీసుకొని 29 చట్టాలను సవరించి ఏదైతే పాతది 29 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కొనసాగించాలని చెప్పేసి గవర్నమెంట్కు, నరేంద్ర మోడీ గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం. లేదంటే ఇదే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెలు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. పాల్గొనడానికి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మరి ఏదైతే లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్, మరి ఆ 4 లేబర్ కోడ్ల వల్ల అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నిటినీ తీయాలని చెప్పేసి ఆ 4 లేబర్ కోడ్లను వెనుకకి తీసుకొని 29 చట్టాలను సవరించి ఏదైతే పాతది 29 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కొనసాగించాలని చెప్పేసి గవర్నమెంట్కు, నరేంద్ర మోడీ గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం. లేదంటే ఇదే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెలు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె స్ట్రైక్లో ఆశా వర్కర్లు అందరము, మరి కంపెనీ కార్మికులు కూడా, కావేరీ కంపెనీ కార్మికులు కూడా, ప్రతి ఒక్క అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను కూడా అందరం పాల్గొన్నాము. ఈ సమ్మెను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కానీ ఆశా వర్కర్లను ప్రభుత్వం ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి కనీస వేతనం లేకుండా వెట్టి చాకరీ చేయించుకుంటుంది. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతే మొండిగా మా ఆశా వర్కర్ల పట్ల వ్యవహరిస్తుందంటే అది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఆశా వర్కర్లతోటి పనిభారం చాలా ఎక్కువ ఉంది. గ్రామాలలో అయినా ప్రతి విషయంలో కూడా పనిభారం చాలా ఎక్కువ ఉంది. మరి ఆశా వర్కరే ఒక గ్రామానికి, ఒక రాష్ట్రానికి కూడా ఒక పునాదని గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఆశా వర్కర్ లేకపోతే ప్రతి రిపోర్ట్ కానీ, ప్రతి సమాచారం కానీ చాలా ఇబ్బందుల పాలవుతుంది. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీసం పిఎఫ్, ఈఎస్ఐ కూడా కల్పించాలి. ఆశా వర్కర్లు ఎంతో మంది అనారోగ్యకు గురై చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకుంటలేదు. పిల్లలున్న వాళ్ళు కూడా అనాథలైపోతున్నారు. ఆశా వర్కర్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎస్ఐ, ఈఎస్ఐ కల్పించి మరి యూనిఫామ్ అలవెల్స్లు కూడా కావాలి. ఇస్తలేరు ఇప్పటి వరకు కూడా. మరి కొంతమందికి సాలరీలు నెల ఫస్ట్ వారంలో కొందరికి పడుతున్నాయి, కొందరికి పడతలేదు. సగం మందికి మాత్రమే పడ్డాయి. మరేమనంటే బడ్జెట్ లేదు. ఆశా వర్కర్లకు అనగానే బడ్జెట్ ఉండలేదు. ప్రతి విషయంలో కూడా బడ్జెట్ ఉంటుంది, వాళ్ళ ఖర్చులకు బడ్జెట్ ఉంటుంది. కానీ ఆశా వర్కర్లకు మాత్రం బడ్జెట్ లేదు. మాకెంత అడుగుతున్నాం మేము? కనీస వేతనం అడుగుతున్నాం మేము. మీరు ఇచ్చే 9,900 రూపాయలు మాకేమైనా సరిపోతున్నాయా? మరి ఇంకొక పని చేసుకుందామంటే మాకు ఇంకేం ఆధారం లేదు. మమ్మల్ని పిలిచినోడు కూడా లేడు అసలు. కంపెనీలకు పోతే కూడా ఒక్కొక్కరు 16-20 వేల వేతనం వస్తుంది. అటువంటి వేతనాలు లేకుండా మేము వెట్టి చాకరీ చేస్తున్నాం. మా ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించకపోతే మేమైతే ఇంకా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున నిరసన తెలిపి ప్రభుత్వానికి మేమైతే చాలా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మేము నిద్రపోమని ఆశా వర్కర్లుగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా బిఎంఎస్ యూనియన్ తప్ప మిగతా సిఐటియు, ఐఎన్టీయూసీ, ఏఐటియూసీ అన్ని యూనియన్లు ఈరోజు దేశవ్యాప్తంగా
పాల్గొనడం అనేది జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మెను పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టి కార్మిక వర్గాన్ని నష్టం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అందుకోసమే ఈరోజు అన్ని యూనియన్లు కూడా దేశవ్యాప్త సమ్మె పిలుపునివ్వడం అనేది జరిగింది. 29 చట్టాలు సవరణ చేసింది. 29 చట్టాలు బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చి పెట్టి కార్మికులకు అనుకూలంగా బ్రిటిష్ కాలం తీసుకొచ్చి ఆ రోజు బ్రిటిష్ పరిపాలన వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అటువంటి చట్టాలను ఈరోజు మొత్తము నాశనం చేసే ప్రయత్నం చేసింది 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి. అందుకోసమే ఈఎస్ఐపిఎఫ్ చట్టాన్ని రద్దు చేసింది, కనీస వేతనాల చట్టాన్ని రద్దు చేసింది, పర్మనెంట్ చేసే చట్టాన్ని కూడా రద్దు చేసింది, మినిమం వేజ్కు సంబంధించిన చట్టాన్ని కూడా రద్దు చేసింది. అట్లా మొత్తంగా 29 చట్టాలు రద్దు చేసింది. తక్షణమే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, 4 లేబర్ కోడ్లను కనుక వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఐక్య ఉద్యమం చేసి అంగన్వాడీ కానీ, ఆశ కానీ, గ్రామ పంచాయతీ కానీ కార్మిక వర్గం మొత్తం ఐక్య ఉద్యమాలకు పోరాటానికి దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే 4 లేబర్ కోడ్లు కనుక వెనక్కి తీసుకోకపోతే పార్లమెంటు ముందు కూడా ధర్నా చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అట్లాగే ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించింది ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఇలా నాశనం చేసే ప్రయత్నం చేసింది. ఉపాధి హామీ చట్టాన్ని రామ్జీ అనే పేరు పెట్టింది. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, పేరు కోసం కాదు ఇక్కడ సమస్య. అందులో ఉన్న చట్ట సవరణను మేము ఇలా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను సవరణ చేస్తూ ఇటు ఎన్ఆర్ఈజీఎస్లో పనిచేసుకున్నామంటే ఆ చట్టాన్ని కూడా ఇలా నీరుగార్చే ప్రయత్నం చేసినావు. అందుకోసమే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకో విధంగా కూడా ఈ రోజు విత్తన సవరణ చట్టం తీసుకొని పెట్టినాం. అంటే పెట్టుబడిదారు వ్యవస్థ ఏ విత్తనం అయితే ఇస్తుందో ఆ విత్తనం ఇయ్యాల రైతులు పండించాలనే నినాదం తీసుకొచ్చి పెడతా ఉన్నాం ఇలా పార్లమెంట్లో బిల్లు. ఆ చట్టాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. తక్షణమే కనుక ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఈ లేబర్ కోడ్లలో మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏవైతే 29 చట్టాలు ఉన్నాయో అవి మాత్రమే కొనసాగించాలి. ఇంకో విధంగా చూసుకుంటే రైతాంగానికి విద్యుత్తు కోత కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఫిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాము. ఓ రైతుకు 10 ఎకరం ఉంటుంది, ఓ రైతుకు 10 గుంటల భూమి ఉంటుంది, ఒక రైతుకు 4 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉంటుంది. అట్లా ట్రాన్స్ఫారానికి మీటర్ ఫిట్ చేస్తే భవిష్యత్తు ఎవరు కొట్టుకోవాలి? అంటే 10 గుంటల భూమి ఉన్న రైతు కొట్లాడన్నా, 20 ఎకరాలు ఉన్న రైతు కొట్లాడన్నా ఎవరెవరు కొట్టుకోవాలి? అంటే చాట తౌడు పోసి కుక్కలకు కొట్లాడబెట్టే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది ఇలా కేంద్ర ప్రభుత్వం. తక్షణమే వీటిని అన్నిటినీ ఈ 4 లేబర్ కోడ్లను కనుక వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఆందోళన పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.